ఒకప్పుడు జిందగీ అంటే రోటీ కపడా మకాన్, కానీ ఇప్పుడు రోటీ కపడా రొమాన్స్. తీసుకో, తాగమ్మా. ఇప్పుడంతా బానే ఉంది కదమ్మా. నువ్విక్కడే ఉండి రెస్ట్ తీసుకో, నేను మళ్ళీ వస్తాను. బాపా, మీరు బయటికి వెళ్ళేటప్పుడు నాకు చెప్పి వెళ్ళండి. ఎందుకంటే అసలే రోజులు బాగాలేవు. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాదే. అదేంటండి, ఇక్కడ అందరూ అందరినీ జాగ్రత్తగానే చూసుకుంటారు కదా, మరి బాధ్యత అంతా మీదే అన్నట్టు అలా మాట్లాడుతున్నారు? నీకు తెలియందేముంది రాధా, రోజులు ఎలా ఉన్నాయో నువ్వే చెప్పు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియడం లేదు. తాడే పామయ్యి కరుస్తున్న రోజులివి. అందుకే వీళ్ళ అనాథలైనా వీళ్ళందరినీ అమ్మలా చూసుకుంటున్నాను. వీళ్ళకేదైనా అయితే నేను తట్టుకోలేను. ఏంటి రాధా, మురారి మీద ఇంకా నీకు అంత అభిమానం ఉందా? తను తప్పు చేయలేదని అమ్మకు చెప్తున్నావంటే నీకు అనుమానం వచ్చిందని నాకర్థమైంది. ఆ పిల్లల్నిక్కడ్నుంచి పంపించే వరకు నిన్ను ఈ ఆశ్రమంలో ఉంచే ఏర్పాట్లు నేను చేస్తున్నాను. ఈ నీళ్లు తాగాక నువ్వు ప్రశాంతంగా నిద్రపోతావు. ఈలోగా అక్కడ జరగవలసిందంతా జరిగిపోతుంది. ఏంటి కార్తిక్ గారు, అసలు ఫార్ములా మీరు తయారు చేశారా లేదా? చేశామండి. చేయకుండా మీకు చూపిస్తామని చెప్పి మేమెందుకు రమ్మంటాం చెప్పండి. మరి చూపించండి. మార్నింగ్ మేము వచ్చాము, అప్పటినుంచి మీరు మీ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ గురించి ఇక్కడ ఏమేం చేయాలన్న మ్యాటర్ చెప్తున్నారు. ఇంతలో లంచ్ అన్నారు, లంచ్ చేసి వచ్చాం. ఇప్పటికైనా ఫార్ములా చూపించాలి కదా. అంటే మనందరం కొలాబరేట్ అయ్యి ఒక సంస్థను స్థాపించబోతున్నాం కదా. ఇక్కడ దాని గురించి ఎలా ఉంటుంది, ఏమేం చేయాలన్నది కూడా ఒకసారి డిస్కస్ చేస్తే బాగుంటుందని మాట్లాడుతున్నాం. బట్ అల్టిమేట్గా మీకు ఫార్ములా అయితే చూపిస్తాం. చూడండి, మీరు చూపించే ఫార్ములా ముందు మాకు నచ్చాలి. అది ఖచ్చితంగా మార్కెట్ అవుతుందన్న నమ్మకం మాకు రావాలి. అప్పుడే మన ఈ కొలాబరేషన్ ఉంటుంది. తప్పకుండా మనం కలిసి బిజినెస్ చేయాలి. ఎంతో మందికి జాబ్స్ ఇవ్వగలగడం అంటే అది మామూలు విషయం కాదు. అందుకే మేము ముందుకొచ్చాం. కరెక్టే మేడం, ఏ బిజినెస్లోనైనా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. బట్ బిజినెస్ డెవలప్ అయితేనే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. దానికి బేసిక్ ఫార్ములా అది. మీరు ఇంకా మాకు ఫార్ములా చూపించలేదు. ముందది చూపించండి, మిగిలిన డీటెయిల్స్ తర్వాత మాట్లాడదాం. చూడండి, మాకు ఫ్లైట్కి టైం అవుతుంది. మీరు కానీ ఫార్ములా చూపించకపోతే డీల్ ఇక్కడితో క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోవాల్సి వస్తుంది. జస్ట్ మీకు 10 minutes మాత్రమే టైం ఇస్తున్నాం. ఈలోగా మీరు ఖచ్చితంగా మాకు ఫార్ములా చూపించాలి. ఫార్ములా తీసుకొచ్చావు పార్దు? ఎంత ట్రై చేసినా దొరకలేదు నీలిమా. ఇప్పుడు ఎలా పార్దు? ఫార్ములా చూపించకపోతే వాళ్ళు డీల్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతా అంటున్నారు.
ఇది చాలా ప్రెస్టీజియస్. దీనివల్ల ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందని ఆంటీ హోప్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఆవిడ పరువు పోయే పరిస్థితి వచ్చింది. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు నీలిమ. ఇప్పటికైనా వాళ్ళకి అసలు విషయం చెప్పేద్దాం. కార్తీక్, నువ్వు టెన్షన్ పడకు. కొంచెం టైం తీసుకుంటే ఏదో ఒక ఐడియా వస్తుంది. కానీ ఇప్పుడు మన దగ్గర అంత టైం లేదు బావా. వాళ్ళు 10 minutes అంటున్నారు. ఈలోగా మనం ఏం చేయగలుగుతాం? ప్లీజ్, పొద్దు నుంచి వెయిట్ చేయించాం కదా, ఏదో ఒకటి చేద్దాం. ఆఫీస్లో జిప్లో కవర్ ఏమైనా ఉందా? నా కాబిల్లో ఉంది. ఓకే, పదండి. సారీ పార్దు, జిప్లా కవర్ లేదు. కంగారులో నేను చూసుకోలేదు. ఇదిగో ఈ బాక్స్ ఉంది. ఇటివో. పియోన్ సార్, నువ్వు వెళ్ళి అర్జెంటుగా కొంచెం పచ్చకర్పూరం, సాల్ట్, ఒక 2 గ్లాసులు వాటర్ త్వరగా తీసుకురా. అలాగే సార్. ప్యూన్, మేమిప్పుడు కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్తాం. అలాగే సార్. ఈ 2 వాటర్ గ్లాసులు నువ్వు అక్కడికి తీసుకురా. ఈ పచ్చకర్పూరం కలిపిన వాటర్ గ్లాసు టేబుల్ మీద నా చైర్ ముందు పెట్టావు. ఓకే? అలాగే సార్. తీసుకెళ్ళిపో. పార్దు, ఏం చేస్తున్నావు? ప్లీజ్ కార్తిక్, నువ్వేం టెన్షన్ పడకు. అంతా నేను చూసుకుంటాను. పద. మీరు కొంచెం కూల్గా ఉండండి. అయ్యో, అదే. సారీ ఫర్ ద డిలే జెంటిల్మెన్. ఫార్ములా తీసుకొచ్చానా? ఓకే. యా. ఇదే ఫార్ములా. దీనిలో వాటర్ మిక్స్ చేస్తే మనం ఏదైతే ప్రోడక్ట్ తయారు చేయాలనుకున్నామో అది తయారవుతుంది. ఇది వాటర్. ఈ వాటర్ని ఈ పౌడర్లో మిక్స్ చేస్తే ఇది చాలా నార్మల్గా ఉంది. మరి ఈ ట్రిక్ పనిచేస్తుందా? తప్పకుండా పనిచేస్తుంది. లిక్విడ్గా ఏ డ్రగ్ ఇచ్చినా సరే అది చేదుగా ఉంటే తీసుకోవడానికి ఇష్టపడరు. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకి దగ్గు, జలుబు వంటి డిసీజెస్ వస్తే వాళ్ళకి చేదుగా ఉండే మెడిసిన్స్ ఇచ్చినా వేసుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు. అది ఒక చిన్న ఫ్లేవర్గా టేస్టీగా ఉంటే పిల్లలు ఆ మందు తీసుకుంటారు. వెంటనే వాళ్ళకు వచ్చిన డిసీజెస్ కూడా తగ్గుతాయి. ఇదే మేము చేసిన ప్రయోగం. చాలా బాగుంది సార్. మీరు ఈ ఫార్ములా నా హెడ్ ఆఫీస్కి పంపించండి. మిగిలిన ఫార్మాలిటీస్ అన్నీ తర్వాత ఫినిష్ చేద్దాం. అలాగే అగ్రిమెంట్ కూడా చేసుకుందాం. మాకు ఫ్లైట్ టైం అవుతుంది. వస్తాము, వెళ్దామా? యా. సారీ, మిమ్మల్ని ఎంతసేపు వెయిట్ చేయించినందుకు ఐఎమ్ వెరీ సారీ. పర్వాలేదు మేడం, మీ మీద నమ్మకంతో వెళ్ళిపోవాలనుకున్నాం. బట్ తర్వాత ఒక చిన్న ఇష్యూ జరిగింది. అదేంటి అన్నది నేను మీకు డీటెయిల్గా ఒక మెసేజ్ పెడతాను. ఓకే? ఫైన్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నీలిమా, అనుకున్నట్టుగానే సాధించావు. పార్థు వచ్చేంత వరకు వాళ్ళని నువ్వు బాగానే మేనేజ్ చేశావు. పార్థు, సమయానికి నువ్వు ప్రాజెక్ట్ చూపించి నువ్వు చాలా మంచి పని చేశావు. నేను నమ్మలేకపోతున్నాను. అసలు నువ్వేం చేసావు పార్థు? వెరీ సింపుల్ కార్తిక్. మనం సాల్ట్ వాటర్ కలిపిస్తే వాళ్ళకి సాల్ట్ ఫ్లేవర్ తెలుస్తుంది. అందుకే అందులో పచ్చకర్పూరం కలిపాను. దాని పవర్కి ఫ్లేవర్ కూడా మారుతుంది కాబట్టి అదే ఫార్ములాని వాళ్ళు అనుకున్నారు. ఈలోగా మన ఫార్ములా తయారు చేసి వాళ్ళ హెడ్ ఆఫీస్కి పంపిద్దాం.
సో ప్రాబ్లమ్ సాల్వ్. నీలిమా, నువ్వెంత ఇంటెలిజెంట్గా ఆలోచిస్తావని నేను అసలు ఎప్పుడూ అనుకోలేదు. ఇందులో నా గొప్పతనమేం లేదు కార్తీక్. నేను పెద్దగా చదువుకున్నాను, చాలా బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉందని చాలా గర్వపడేదాన్ని. భాను చదువురాని మనిషి ఎలా బిజినెస్ డీల్ చేస్తుందో అనుకున్నాను. భాను వేరే కంపెనీలో మార్కెటింగ్ అడ్వైజర్గా ఉన్నప్పుడు తను తీసుకున్న డెసిషన్స్, మన కంపెనీకి వచ్చాక తనిచ్చిన అవుట్పుట్స్ అన్నీ నాకు నచ్చేవి. ఒక చదువులేని వ్యక్తి సమస్య వచ్చినప్పుడు ఎలా ఆలోచిస్తుందో భానుని చూసి నేర్చుకున్నాను. ఈరోజు నేను కూడా అదే పని చేశాను. బట్ నేను వాళ్ళని బేట్ చేయించగలిగాను, కానీ ఫామ్లా ఎలా చూపించాలో నాకు అర్థం కాలేదు. సమయానికి పార్తూ స్మార్ట్గా ఆలోచించి ఈ మీటింగ్ని సక్సెస్ చేశాడు. మనందరం పార్థుకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ పార్థు. పరువు పోతుందని భయపడిపోయాం, కానీ నువ్విచ్చిన ఐడియా వల్లే ఈరోజు ఆంటీ ఇంత హ్యాపీగా ఉన్నారు. మీ చెల్లెలి వల్ల ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకున్నాను. కంపెనీ పరువు ఎలా నిలబెట్టాలో నువ్వు చూపించావు. మీ అన్న చెల్లెళ్ళు మీరిద్దరూ రియల్లీ గ్రేట్. ఏంటలా చూస్తున్నారు? అయిపోయింది. ఈ రోజు మిమ్మల్ని కలకత్తా పంపించేస్తే మా పని అయిపోతుంది, మీ పని అయిపోతుంది. ఎలాగైనా బయటపడగలమని ఆశతో ఉన్నట్టున్నారు. అవును మేడం, ఎవరో ఒకరు కాపాడుతారన్న నమ్మకంతో ఇంకా ఎదురు చూస్తున్నారు. మనిషి ఆశాజీవిరా, ఆశతోనే బ్రతుకుతాడు. ఆ ఆశ లేకపోతే బ్రతకలేడు. వీళ్ళు అంతే, కనిపించని దేవుడొచ్చి కరుణిస్తాడేమోనని చూస్తున్నారు. కానీ అలా జరగడానికి ఇది పాతకాలం కాదు, కలికాలం. ఇక్కడ మనలాంటి నీచులు అనుకున్నదే జరుగుతుంది. ఇది మత్తుమందురా. దీనిని జాగ్రత్తగా ఇస్తే ఎవరికీ అనుమానం రాకుండా వీళ్ళనిక్కడి నుండి తీసుకెళ్ళిపోవచ్చు. కలకత్తా వెళ్లే వరకు ఎలాంటి ఇబ్బంది రాదు. ఇవి రెడీ చేయండి. వ్యాన్ ఎక్కించడానికి అరగంట ముందు ఇంజెక్షన్ ఇస్తే కలకత్తా వెళ్లే వరకు స్పృహ రాదు. అయితే ఈ రోజుతో కాపలా కాయవలసిన అవసరం తీరిపోతుంది కదా మేడం? ఇప్పటికే వీళ్ల వల్ల తలనొప్పి పెరిగింది. ఇంకా ఎన్నాళ్ళు భరిస్తాం? వీళ్ళని రక్షించడానికి ఎవరైనా వస్తే నిర్దాక్షిణ్యంగా చంపేయండి. మనం అనుకున్న పనికి మాత్రం ఎక్కడా ఆటంకం రాకూడదు. మనం ఎవ్వరికీ దొరకకూడదు. ఇక మనల్ని రక్షించే వాళ్ళు ఎవరూ లేరు. ఏ దేవుడు కరుణించడు. అమ్మా అమ్మా లేమ్మా. అమ్మా 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 అమ్మా. ఇది నా బిడ్డ పిలిపే. తనే నన్ను నిద్రలేపింది. నేను ఇక్కడే ఉండిపోతే అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకే నా కర్తవ్యాన్ని గుర్తు చేయడానికి నా కడుపులో రూపం పోసుకుంటున్న పసిపాపే నన్ను మేలుకొల్పింది. థ్యాంక్స్ అమ్మా. నువ్వింత నమ్మక ద్రోహి అనుకోలేదు. అరే, మా ఆఫీస్లో పనిచేస్తూ ఈ ఆఫీస్కి ద్రోహం చేయాలని చూస్తావా? అసలు నీలాంటి వాళ్ళని క్షమించడం కూడా పాపమైపోతుంది. ఏంటి మేడం, నేనేం తప్పు చేశాను? నిజంగా నాకేం తెలీదు. నా మీద అనవసరంగా లేనిపోనివి చెప్తున్నారు. ఏయ్, ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను. అరే, వెళ్ళిపోతున్న వాళ్ళు అక్కడ ఆగినప్పుడే నాకు అనుమానం వచ్చింది. అరే, ఎందుకు వాళ్ళు ఇలా ఆగారు అని. కానీ నా ఆఫీస్లోనే నాకు ద్రోహం చేసేవాళ్ళుంటారని చెప్పేసి నేను అసలు ఊహించలేదు. నువ్వు వాళ్ళకి పెట్టినటువంటి మెసేజ్ వాళ్ళు నాకు సెండ్ చేశారు. ఎంతో విశ్వాసంగా పనిచేసేవాడివి. ఒక సమస్య వచ్చినప్పుడు అందరం కలిసికట్టుగా ఉండి దాన్ని ఎదుర్కోవాలని చూడాలి, కానీ
నీ వల్ల నీలిమ ఎంతో స్ట్రగుల్ పడింది. మా బావ ఎంతో తెలివిగా వాళ్ళని ప్రొడక్ట్ విషయంలో నమ్మించి పంపించాడు. కానీ నువ్వు అసలు ఇంకా వీడితో మాటలు అనవసరం. సెక్యూరిటీని పిలిపించి నిన్ను బయటికి గంటకి ముందే బయటికి వెళ్ళిపో. చూడు, ఇంకెప్పుడైనా ఈ ఆఫీసులో కనిపించావుంటే ప్రాణాలతో ఉండవు. తప్పైపోయింది మేడం, సారీ మేడం. భార్య పిల్లలు ఉన్నవాడిని ఉన్న పలంగా మీరు ఇలా ఉద్యోగం తీసేస్తే నా బతుకు రోడ్డు మీద పడుతుంది. సారీ మేడం, సారీ. పని చేస్తున్నటువంటి సంస్థకే ద్రోహం చేసే వాడి పరిస్థితి ఎప్పటికైనా సరే ఇలాగే మారుతుంది. నీ మీద జాలి చూపించడం అంటే పాముకి పాలు పోసినట్టే. వెళ్ళావు, బయటికి వెళ్ళిపో. లేదు మేడం, ఇంకా జీవితంలో నేను తప్పు చేయను. ఒక్క అవకాశం నాకు ఇవ్వండి మేడం, నేను విశ్వాసంగా పనిచేస్తాను. ప్లీజ్ మేడం, నా కుటుంబాన్ని రోడ్డు మీదకి లాక్కండి. ఇక్కడ మీరు ఉద్యోగం తీసేశారంటే ఇంకెవరూ నాకు జాబ్ ఇవ్వరు మేడం. నా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాలి. ప్లీజ్ మేడం. తప్పు చేసిన వాడికి ఇంకొక అవకాశం ఇవ్వడం అంటే మరో తప్పు చేయటానికి అవకాశం ఇచ్చినట్టే. నేనలా ఇవ్వను, వెళ్ళిపో. ఆంటీ, మీ మాట కట్టొస్తున్నాను అనుకోకపోతే నేనొక మాట చెప్పనా? తప్పులు చాలా మంది చేస్తారు, కానీ తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వటమే మంచిది. అంటే ఏంటి నీలిమ, ఈ నిరంజన్ని క్షమించమంటావా? అవును కార్తీక్, నిరంజన్ తన తప్పు తెలుసుకున్నారు కాబట్టి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం. ఎంత విశ్వాసంగా పనిచేస్తాడో మనకి తెలుస్తుంది. సరే నీలిమా, నువ్వు చెప్పావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. చూడు, ఇంకొక్కసారి గనుక తప్పు చేశావంటే మాత్రం మర్యాదగా ఉండదు. నన్ను క్షమించండి అమ్మా, మీ మీద పగతో ఇదంతా చేయాలనుకున్నాను. కానీ అలాంటి నా మీదే మీరు దయ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. విశ్వాసంగా ఉంటానమ్మా. సారీ మేడం. వ్యాన్ వచ్చేసినట్టుందిరా. నువ్వు రెడీగా ఉండు, నేను వెళ్ళి పిల్లల్ని తీసుకొస్తా. అలాగే వెళ్ళు. మేడం, ఇంజెక్షన్స్ ఇచ్చేయమంటారా? ఇవ్వడానికే కదా తెచ్చింది. తొందరగా ఇచ్చేస్తే వీళ్ళు మత్తులోకి జారుకుంటారు. తరువాత ఎలాంటి అరుపులు కేకులు లేకుండా వ్యాన్లో పడేస్తే మౌనంగా కలకత్తా వరకు వెళ్ళిపోతారు. సరే మేడం. మీకు దండం పెడతాను, మమ్మల్ని వదిలేయండి. మీ గురించి మేము ఎవరికీ చెప్పము. దయచేసి మమ్మల్ని వదిలేయండి ప్లీజ్. ఇన్ని రోజులు అనాథాశ్రమంలో నిన్నొక దేవత అనుకున్నాం, కానీ నువ్వు ఇలాంటి పని చేస్తావని అనుకోలేదు. మనం ఎంత బ్రతిమాలుకున్నా వీళ్ళ మనసులు ఏమైనా కరుగుతాయా? మన ఒంట్లో ఉన్న ఆర్గన్స్ వీళ్ళకి కావాలి. వాళ్ళిద్దరికన్నా నువ్వు కరెక్ట్ గా ఆలోచించావు. డబ్బుకి అవసరం ఉంటుంది తప్ప కనికరం ఉండదు. నాకు డబ్బే కావాలి. మీరేమైపోతే నాకెందుకు? మీ కన్నీళ్లకు నేనెందుకు కరుగుతాను? ఇంకా చూస్తావేంట్రా? తొందరగా ఇంజెక్షన్ ఇవ్వు, లేదంటే వీళ్ళిలాగే వాగుతూ ఉంటారు. లైవ్ లొకేషన్లో ఆదిలక్ష్మి ఇక్కడే ఉందని చూపిస్తుంది. నీ బుద్ధి ఏంటో నేను ముందే ఊహించాను. అందుకే నీకే తెలియకుండా నీ ఫోన్లో లైవ్ లొకేషన్ ఆన్ చేసి పెట్టాను. అదే ఇప్పుడు నాకు పనికొచ్చింది. నువ్వు ఇక్కడే ఉన్నావంటే ఆ ఆడపిల్లలు కూడా ఇక్కడే ఉండుంటారు. నీకు మత్తుమంది ఇచ్చినా నువ్విక్కడి దాకా వచ్చావంటే నువ్వు సామాన్యురాలివి కాదు రాధా. నువ్వేదైనా సాధించగలవు. కానీ నువ్వనుకున్నది ఇక్కడ మాత్రం సాగదు. వాళ్ళని నువ్వు కాపాడలేవు సరికదా, నీకు నువ్వుగా పులి గుహలోకొచ్చావు. బయట పడలేవు. మనుషుల జీవితాలతో ఆడుకునే నీకు వాళ్ళ విలువ తెలియకపోవచ్చు. చిన్నపిల్లలన్న కనికరం లేకపోవచ్చు. కేవలం డబ్బు కోసమే బతికే నీలాంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలో నేను ముందే ఆలోచించాను.
నీడలా నిన్ను వెంటాడాలి అనుకున్నాను. కానీ చాలా తెలివిగా నువ్వు నన్ను ఆశ్రమంలో మత్తులోకి దింపావు. కానీ పైన దేవుడనేవాడొకడున్నాడు కాబట్టే నువ్విక్కడున్నావని తెలుసుకోగలిగాను. ఇక్కడ నువ్వున్నావని లైవ్ లొకేషన్ నాకు చూపించింది. ఇక్కడ వరకు నేనొచ్చానంటే ఈ పిల్లల్ని కాపాడకుండా ఉంటానని, నిన్ను శిక్షించకుండా వదిలేస్తానని నువ్వెలా అనుకున్నావు? తెగించి వచ్చావు గాని నీ వెనకాల ఎవ్వరూ లేరు. నువ్వొక్కదానివే ఉన్నావు. అంతేకాదు నువ్వు గర్భవతివి కూడా. ఈ పిల్లల ఆర్గాన్స్ అన్నీ అమ్మేస్తే నాకు లక్షల్లో వస్తాయి. వీటితో పాటు వాళ్ళని కాపాడటానికి వచ్చిన నిన్ను కూడా బోనస్గా నేను తీసుకుంటాను. నీ ఒంట్లో ఉన్న అన్ని అవయవాల్ని అమ్మేస్తాను. ఆ కడుపులో పెరుగుతున్న పసి కందును కూడా సర్జరీ చేసి బయటికి తీసి అమ్మేస్తాను. తరువాత మీరంతా ఏమైపోయారన్నది ఈ ప్రపంచానికి తెలియకుండా చేస్తాను. నా ప్రాణాలు పోయినా సరే నీ ఆటలు మాత్రం సాగనివ్వను. ఈ పిల్లలకి ఏమీ కానివ్వను. ఈ ఊరు కూడా దాటనివ్వను. నువ్వు మాటలు మాత్రమే చెప్తావు కానీ మా చేతలు ఎంత భయంకరంగా ఉంటాయో నువ్వు ఊహించలేవు. ఇప్పుడు నువ్వు కూడా వచ్చి ఇరుక్కున్నావు. నువ్వు గతాన్ని మర్చిపోయి ఈ రోజు నుంచి నువ్వు ఏమైపోయావో తెలియక ప్రపంచం నిన్ను మర్చిపోతుంది. అలా చెయ్యకపోతే నా పేరు ఆదిలక్ష్మి కాదు. ఇంకా చూస్తారేంట్రా? దాన్ని కట్టిపడేయండి. రాదెక్కడుందో లొకేషన్ ట్రేస్ అయిందా? ట్రేస్ అయింది. సిటీకి దూరంగా శ్రీశైలం వెళ్లే హైవేలో ఫారెస్ట్ మధ్యలో ఏదో పాడుబడిన బిల్డింగ్ చూపిస్తోంది. నా రాధ అలాంటి ప్రాంతంలో ఉందంటే ఖచ్చితంగా తను ప్రమాదంలో ఉంది. ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు అక్కడే ఉన్నట్టున్నారు. ప్లీజ్ దయచేసి నన్ను వదలండి. నేను వెళ్ళి నా రాధని కాపాడుకుంటాను.